శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. చాలా ఆలస్యంగానా. అయితే నిన్న నేను మన వాళ్ళు అడిగిన సమస్య, ఒక ఇల్లు మొగుడు స్వార్థమే అయితే ఇంకో ఇల్లు ఉంటే ఆ మొగుడు అమ్మేసుకోవచ్చు ఆ భార్యకు తెలియకుండా, ఏం చేయాలి అని అడిగారు. ఆ భర్త స్వార్జితమే అయ్యి అతని అవసరాలకి అమ్ముకుంటే, అంటే వ్యసనపరుడు కాకుండా అతను ఏమైనా తల్లిదండ్రుల కోసం దానికోసం అమ్మితే కోర్టుకు వెళ్ళినా ఏం పని చేయదు. అతను కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు అతని మీద ఏం కేసు పెట్టడం లేదు, అతను స్వార్జితం అయితే అని చెప్పాను కదా. వాళ్ళే మళ్ళీ అడిగారు, ఇంకో ఇల్లు ఉంది, అందులో సొంత ఇల్లే, అందులో అతని తల్లి ఉంటుందట, వీళ్ళు అద్దెంట్లో ఉంటున్నారు భార్య పిల్లలు. ఆ తల్లికి ఒంట్లో బాగుండిపోతే ఆ ఇంటికి వెళ్ళి కోడలు సేవ చేయాలట, మిగతా అప్పుడు రాకూడట. ఆవిడే వచ్చి మరి సేవ చేయించుకుంటుందో సంథింగ్. మిగతా అప్పుడు ఈ కోడలు ఆ సొంత ఇంటికి వెళ్ళకూడదుట అని చెప్తోందిట ఆ అత్తగారు. ఈవిడ కూడా 50+, చిన్న ఆవిడ, ఈ రోజుల్లో ఆవిడ కాదు, పిల్లలు పెద్దవాళ్ళే, ఒక కొడుకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు. నేను ఇలా కొంచెం హార్ష్గా మాట్లాడుతానని ఏం అనుకోకండి మీరు. మీ వారికి మీకు ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. చాకరీ చేయమంటే వెళ్ళి ఎవరు చేసేస్తున్నారు? ఈ రోజులు కాదు, ఆ రోజులు కాదు, ఎవరైనా సరే. మరి పూర్వోత్తరం అయితే అనుకోవచ్చేమో, కానీ భర్త కొట్టి చేయించి ఆ రోజుల్లో అయితే నా ఇంటికే రావద్దు అన్న అత్తగారికి చాకరీ మాత్రమే ఎలా మీరు చేస్తున్నారు? మీ వారిని మీరు అడగచ్చు కదా. నన్ను రానివ్వనప్పుడు, నేను పనికి రానప్పుడు నేను పనికే ఎందుకు చేస్తాను, నేను రాను అని. మరి ఎదిగిన మీ పిల్లలు మీరు సపోర్ట్ రారా? అమ్మ చెయ్యదు, కావాలంటే అమ్మని తీసుకెళ్ళి మేము చూసుకుంటాం అని మీకు మీ భర్త నుంచి విడిపోయి వేరేగా ఉండే ధైర్యం ఉందా? మీ ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే ఉంది. ఎందుకంటారా? నేను ఇలా అన్నానని మీరు మరోలా అనుకోవద్దు. ఏ విషయమైనా మాకు కూలంకషంగా తెలియదు. మూడో వ్యక్తులకి అన్నవాళ్ళకి పడ్డవాళ్ళకే విషయం తెలుస్తుంది వివరంగా. అలాగే మీకు మీ అత్తగారికి మీ వారికి మధ్య ఏ పాటి అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఏం గొడవలు ఉన్నాయో అది మీరే తేల్చుకోవాలి కదమ్మా. నన్ను మీరు అడిగితే వీడియో ద్వారా నేను ఎంతకని చెప్పగలను నేను? అది అందుకని మీరు దీనికి నేను సమాధానం వివరంగా అయితే చెప్పడం అవ్వదు. ఎందుకంటారా? నేను ఏమని చెప్పను? మీ అత్తగారికి చెయ్యొద్దని చెప్పనా? లేదా నాకు పని చేయడానికే, ఒంట్లో బాగుండకపోతే చేయడానికే నువ్వు రావాలి, మిగతా అప్పుడు రావద్దు అన్న అత్తగారిని ఇంకా చూడమని మిమ్మల్ని ప్రోత్సహించనా? ఇవన్నీ చూస్తూ మీ వారు ఎలా ఊరుకుంటున్నారు? మరి అలాంటి మనిషితో మీరు ఎలా కలిసి ఉంటున్నారు? ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు నేను ఎదురే చెప్పిన మా వారిని మీరు ఆ రోజు వదిలేయమన్నారు అని కూడా రేపొద్దున మీరే అనొచ్చు. అందుకని దీనికి నేను సమాధానం చెప్పలేనండి. అది ఎవరి వ్యక్తిగత ఉద్దేశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఆమె అత్తగారు అలా మాట్లాడడానికి పరుషంగా కారణం ఏంటో కూడా మాకు తెలియదు కదా, మీకే తెలుస్తుంది. అందుకని ప్రశ్న సమాధానం రెండు మీ దగ్గరే ఉన్నాయండి. మీరే ఆలోచించుకుని మీ పిల్లల సహకారంతో, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ సహకారంతో ఏదో ఒక నిర్ణయం మీరే తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. మరి నాకైతే ఆవిడ ప్రవర్తన విచిత్రంగా అనిపించింది, మీ భర్త గారి ప్రవర్తన కూడా విచిత్రంగానే అనిపించింది. అమ్మ, నీకు చాకరీ చేయడానికే అది రావాలా? ఉత్తప్పుడు అది రాకూడదా? సొంత ఇంటికి ఇది కూడా తన ఇల్లే కదా అని మీ భర్త అనలేరా? మరి ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు వస్తాయి. నేను ఇలా అన్నానని ఏమనుకోకండి. మీ వారిని అందామని కాదు, కానీ మీరు చెప్పిన సమస్యలో మరి ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని మీ సమస్య ఏంటో పూర్తిగా మీకే తెలుసు. అంతా నాకు తెలుసు ఉండకపోవచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి. అందుకని పరిష్కారాన్ని మీరే చూసుకోండి. అదైతే మీరు చెప్పిన దాని ప్రకారం ఆవిడ అలా మాట్లాడడం అయితే సబబు అయితే మాత్రం కాదు. ఎవరు కూడా అలా చెయ్యరు. ఎందుకంటే బాగుండపోతే మేము పని చెయ్యాలా, ఉత్తప్పుడు రాకూడదా అని అడుగుతారు ఎవరైనా. ఆటోమేటిక్గా వచ్చే ప్రశ్న అది. సో మీ సమస్యకి మీరే పరిష్కారం వెతుక్కుని మీరే డెసిషన్ తీసుకోండి. మీ పిల్లల సహాయంతో ఎదిగిన ఆ మగపిల్లలు తల్లికి సహాయంగానే ఉంటారు. అందుకని, ఎందుకంటే ఆడపిల్ల అంటే అత్తారింటికి వెళ్తుంది, ఆడపిల్లలు సపోర్ట్ చేస్తారు. కానీ మీ పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, మీ దగ్గరే ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు. అలాంటప్పుడు ఆల్మోస్ట్ అంత సపోర్ట్ మీకే ఇస్తారుగా వాళ్ళు. అందుకని వాళ్ళ సహాయంతో నిర్ణయం తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం.
ఇది సంగతండి. నాకు పూర్తిగా నేను కళ్ళతో చూడంది, నేను విననిది ఏకపక్షంగా చెప్పలేం కదా. అది మీరు ఆలోచించుకొని దీన్ని నిర్ణయం అయితే తీసుకోండి. ఇదండి సంగతి. తర్వాత నేను దుర్గా అన్నమరాజు గారి గురించి చెప్పిన విషయం మీద అందరూ ఏం ఫీల్ అవ్వద్దు అలా అన్నారు. నేనేం ఫీల్ అవ్వలేదు. కాకపోతే నేను ఎప్పుడు రెగ్యులర్గా అందరికీ మెసేజ్ చేస్తాను కదా, రిప్లై ఇస్తాను కదా. అలాంటిది నా రిప్లై మీరు నా కామెంట్ పట్టించుకోవట్లేదు, ఇలా మాట్లాడుతున్నారేంటి అని కొంచెం ఫీల్ అయ్యాను. నా అభిమానులందరూ నాకు ముఖ్యమైన వాళ్ళే. చెప్తాగా ఇప్పుడు మీ అభిమానంతోనే నేను ఆయన ఎదిగాను అని చెప్పి, అది అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈరోజు టాపిక్ అయితే ఇంతవరకే. కొంచెం బిజీగా ఉన్నాను. ఆవిడ సమస్య అడిగారు కదా, సమాధానం చెప్దాము అని చెప్పడం జరిగింది. మరిన్ని విశేషాలతో రేపు మాట్లాడుకుందామా? ఈరోజు నేను చెప్పిన విశేషాలు ఏమైనా కొంచెం ఉన్నట్టు మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయాపన్నాల.